ఆకలి తీర్చే అన్నదాతలకు ఆర్థిక ధైర్యం ఇచ్చే ప్రజాపాలన దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లు రైతు భరోసా డబ్బులు రైతులకు అందజేసిన ఏకైక ప్రభుత్వం మన రేవంత్ అన్న ప్రభుత్వం. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఘనంగా రైతు భరోసా సంబరాలు నిర్వహించడం జరిగింది. తదుపరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్, మాజీ ఎంపీపీలు ఉట్కూరి రమణారెడ్డి, గుడిసె ఐలయ్య యాదవ్, మానకొండూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి పసుల వెంకటి, మాజీ ప్యాక్స్ చైర్మన్ ఐరెడ్డి మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పాషం రాజేందర్ రెడ్డి, జిల్లా నాయకులు చందు ఒగ్గు, రమేష్ ఎలుక, రాజస్వామి, మామిడి నరేష్, మామిడి రాజు, మహిళా నాయకులు పుష్పలత మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారి వారి ఖాతాలలో రైతు భరోసా నిధులు కేవలం వారం రోజులనే 9,000 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మరి గతంలో 6 నెలలు గత ప్రభుత్వం రైతు బంధు పేరుగా ఒక రైతుకు 6 నెలల పాటు ఆపుకు ఒక నెలకు 1 ఎకరం చొప్పున ఇవ్వడం జరిగింది. దాంతో రైతులకు పెట్టుబడికి చాలా ఇబ్బంది కావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం వారం రోజుల వ్యవధిలోనే 9,000 కోట్ల రూపాయలను నిధులను జమ చేసి ఇలా రైతుల యొక్క పెట్టుబడి సాయంగా పంట ముందే సాగుకు ముందే జమ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు గత ప్రభుత్వం కంటే గొప్పగా చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అంటే మేమంటేనే రైతు బంధు అని చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈరోజు రైతు ఖాతాల్లో కేవలం 6 నుంచి 7 రోజుల్లో మాత్రమే రైతు ఖాతాల్లో జమ చేసి మరి రైతు అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు భావించే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2004లో గౌరవ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైనా రైతుకు చేసిందంటే రుణమాఫీ అయితేనే అది ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా చేయాలో ఆ రకంగా తెలిసిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ. మరి రానున్న రోజుల్లో కూడా రైతు పక్షపాతిగా ఉండడానికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుక పోదు.